హాయ్ వెరీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు క్రియాన్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక మంచి జాబ్ నోటిఫికేషన్తో మళ్ళీ వచ్చిన ఇది మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. మీరు ఆల్రెడీ తమిళ చూసారు కదా, సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మనకైతే చాలా వేకెన్సీస్ ఉన్నాయి, తొందరగా అప్లై చేయండి. ఇది మనకి స్పాట్ అయ్యి 3 days అవుతుంది ఇది. సో అది జాబ్ ఏంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంది, మరి ఏమేమి ఎలిజిబిలిటీ ఉండాలి, ఇంకా తనైపు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికన్నా స్మాల్ రిక్వెస్ట్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి, నాకు సపోర్ట్ చేయండి. సో డైరెక్ట్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం క్రియేట్ చేయకుండా. సో ఇదన్నమాట నా పేజీ ఓపెన్ అవుతుంది. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు. ఆల్రెడీ పేజీ లింక్ అనేది ఉంటుంది. ఆ పేజీ లింక్ ఓపెన్ అయిన తర్వాత డైరెక్ట్ మీకు అప్లై ఫుల్ లింక్ అని ఉంటుంది. ఇక్కడ ఫుల్ లింక్ మీరు డైరెక్ట్ క్లిక్ చేయండి. డైరెక్ట్ క్లిక్ చేస్తే మీకు లింక్ వచ్చేస్తుంది. చూడొచ్చు మనకు రికార్డిస్ట్ తెలుగు, మనకు రికార్డిస్ట్ తెలుగు అనే జాబ్ రోల్కి మాత్రం మనకి ఇది నౌకరీలో స్పాట్ అయిపోయింది. 3 days అవుతుంది జస్ట్. మనకు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే 1000 వేకెన్సీస్ ఉన్నాయి. 0 to 1 years ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకున్నా పర్లేదు. హియరింగ్ ఆఫీస్ లొకేటెడ్ ఇన్ గుజరాత్. బట్ మనకి ఏంటంటే ఇది రిమోట్ అనమాట, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. ఇది వర్క్ ఏంటి యాక్చువల్ ఏంటంటే వీళ్ళు కాస్ట్కి ఇస్తారు, లేదంటే ఏదన్నా ఎలా ఇస్తారో సంబంధించిన డిస్క్రిప్షన్ ఏదైనా ఇస్తారు. దాన్ని మనం తెలుగులో క్లియర్గా రికార్డ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇచ్చారనుకోండి, ఇక్కడ ఇది ఉంది, ఇప్పుడు వాట్ విల్ యూ డూ, నువ్వేం చేస్తున్నావు అని తెలుగులో ఇట్లా వాళ్ళు ఇచ్చిన దానికి తెలుగులో స్పష్టంగా దాన్ని రికార్డ్ చేసి, వాయిస్ రికార్డ్ చేసి వాళ్ళకి పంపాల్సి ఉంటుంది. సో ఈ సంబంధించిన జాబ్ అనమాట. బట్ వాళ్ళు ఆన్బోర్డ్ ఎలా చేసుకుంటారు, ఆన్బోర్డ్ అయిన తర్వాత వర్క్ అనేది అది ఉంటుంది. జస్ట్ తెలుగు రికార్డ్ చేసి పంపించడం వాళ్ళకి అంతే. వాళ్ళు ఇచ్చిన పేరు కావచ్చు, వాళ్ళు ఇచ్చిన సెంటెన్సెస్ అవన్నీ కావచ్చు, తెలుగులో ఉన్న చదివి వాయిస్ క్లియర్గా తప్పు లేకుండా రికార్డ్ చేసి పంపించాలంతే. అది జాబ్ రోల్. ఇక్కడ దానికి సంబంధించిన డీటెయిల్స్ జాబ్ డిస్క్రిప్షన్ చూద్దాం. వాట్ విల్ యూ డూ, కీ రెస్పాన్సిబిలిటీ ఏముందంటే కండక్ట్ రికార్డింగ్ హై క్వాలిటీ స్ట్రక్చర్డ్ కన్వర్జేషన్స్ ఇన్ తెలుగు ఎంజూరింగ్ క్లారిటీ. చూసారా ఇక్కడ ఏంది, తెలుగులో మనకు క్లియర్గా స్ట్రక్చర్గా దీన్ని మనకు రికార్డ్ చేయాలి, క్లారిటీగా, ఎలాంటి తప్పు లేకుండా. అక్యురసీ అండ్ అథరెన్సీ టు ప్రొవైడ్ గైడ్లైన్సెస్. అక్యురసీ ఎలాంటి తప్పు లేకుండా తెలుగు స్పష్టంగా వాయిస్ క్లియర్గా క్లారిటీగా వాయిస్ను చదివి రికార్డ్ చేసి పంపాలి. అది జాబ్ రోల్. వాళ్ళ స్పెసిఫిక్ కన్వర్జేషన్స్ థీమ్స్ యాజ్ రిక్వైర్డ్ బై ది టాస్క్ వైల్ మెయింటైనింగ్ ఏ న్యాచురల్ అండ్ ఎంగేజింగ్ టోన్. సో ఇక్కడ చెప్తున్నారు కదా, వాళ్ళు స్పెసిఫిక్ కన్వర్జేషన్స్ థీమ్స్ దగ్గర టాస్క్లు ఇస్తారు మీకు. దాన్ని బేస్ చేసుకొని మీకు ఇచ్చే టాస్క్ని బట్టి మీకు పేమెంట్ అనేది ఉంటుంది. దాని మీద మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. మెయిన్గా కొలాబరేట్ విత్ అసైన్డ్ కన్వర్జేషన్స్ పార్ట్నర్స్ టు ఎంజూర్ స్మూత్ అండ్ ప్రొడక్టివ్ డిస్కషన్స్. వాళ్ళైతే కొన్ని కన్వర్జేషన్ కన్సల్ట్ చేస్తారు పార్ట్నర్స్ తోటి. సో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అది ఏదైతే ఇస్తారో మీకు టాస్క్లో, దాన్ని క్లియర్గా తెలుగులో మీకు కన్వర్జేషన్లో వాయిస్ రికార్డింగ్ చేసి పంపించాలి వాళ్ళకి. ఎంజూర్ ఆల్ రికార్డింగ్స్ మీట్ ది క్వైట్ క్వాలిటీ స్టాండర్డ్స్ ఇంక్లూడింగ్ ఆడియో క్లారిటీ, ఫార్మాట్ అండ్ కంటెంట్ రిలవెన్స్. సో వాళ్ళైతే మనకు టాస్క్ ఇస్తారు కదా, దాన్ని మనం క్లారిటీగా క్లియర్గా వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మనం వాయిస్ రికార్డ్ చేసి పంపిన తర్వాత వాళ్ళు చెక్ చేసుకుంటారు, ఇది వాళ్ళకు తగ్గట్టుగా ఉందా లేదా, మీది వాయిస్ రికార్డు క్లారిటీగా ఉందా లేదా, తెలుగులో క్లియర్గా ఉందా లేదా చెక్ చేసుకొని వాళ్ళు ఒకసారి చెక్ చేసుకుంటారు. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే మాత్రం వాళ్ళు ఆన్బోర్డ్ చేసుకుంటారు. మనకి ఇచ్చే టాస్క్ ఫస్ట్ ఇది అనమాట. ఆఫ్టర్ వర్క్ కూడా ఇదే ఉంటుంది మ్యాక్సిమం. ఏదో కంఫర్టబిలిటీ అండ్ ప్రైవసీ ప్రొడక్ట్స్, వాళ్ళకి సంబంధించిన ప్రోడక్ట్స్ వర్క్ ఏమైనా ఉంటే అదే అనమాట. కీప్ ట్రాక్ టాస్క్స్ అండ్ మేనేజ్ డెడ్లైన్స్ ఎఫిషియెంట్లీ టు మెయింటైన్ ది స్టడీ వర్క్ ఫ్లో. వీళ్ళు ఏంటంటే ఆన్బోర్డ్ అయిన తర్వాత మనకి వర్క్ ఇస్తూ ఉంటారు కదా, అదే మీకు రికార్డింగ్ అనమాట. వాళ్ళు ఇచ్చే వర్క్ మొత్తం మీరు తెలుగులో స్పష్టంగా మాట్లాడి వాయిస్ రికార్డ్ చేసి పంపడం, వర్క్ క్లియర్గా ఉండాలి. అదే వర్క్ ఉంటుంది. వర్క్ ఎన్వైరన్మెంట్ అండ్ బెనిఫిట్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫరింగ్ ఫ్లెక్సిబిలిటీ అండ్ కన్వర్జేషన్. ఇది మనకు టైం ఫ్రేమ్ అంటూ ఏం లేదు, మీకు ఫ్లెక్సిబుల్ టైంలో మీరు వర్క్ చేసి పంపించడమే ఉంటుంది అనమాట. వాళ్ళు ఇచ్చే ఏదైనా టాస్క్ ఇస్తారో, లేకపోతే మీకు ఏదైతే అసైన్ చేస్తారో అసైన్మెంట్, దాని మీకు నచ్చిన టైంలో దాన్ని క్లియర్గా వాయిస్ రికార్డ్ చేసి క్లారిటీగా చేసి వాళ్ళు ఇచ్చిన ఏ ఫార్మాట్లో పంపంటే ఆ ఫార్మాట్లో వాళ్ళకి సెండ్ చేయాలన్నమాట. పేడ్ అండ్ ఫర్ టాస్క్ బేసిస్ రివార్డింగ్ ఎఫిషియన్సీ అండ్ ప్రొడక్టివిటీ. మనకి టాస్క్ బేసిస్ మీద మనకు వాళ్ళు మనీ అనేది పే చేయడం జరుగుతుంది. మీరు వాయిస్ ఇచ్చిన రికార్డుని బట్టి, ఆ ఎఫిషియన్సీని బట్టి, ఆ క్లారిటీని బట్టి. నో ఫిక్స్డ్ కమిట్మెంట్స్, టేక్ ఆన్ టాస్క్ యాజ్ ఫర్ అవర్ అవైలబిలిటీ. ఫిక్స్డ్ కమిట్మెంట్స్ అనేవి అంటే 1 hour ఇంత ఇస్తాం, దీనికి ఇంత ఇస్తూ ఉంటాయి. మీరు ఇచ్చిన వాయిస్ రికార్డుని బట్టి, దాని క్లారిటీని బట్టి
దాన్ని బట్టి మీకు ఆ టాస్క్ని బట్టి పేమెంట్ అనేది ఉంటుంది. రిక్వైర్మెంట్స్ ఫ్రెండ్స్ మీకు తెలుగు అయితే ఖచ్చితంగా క్లియర్గా వచ్చి ఉండాలి, ఫ్లూయెంట్గా. స్ట్రాంగ్ కమ్యూనికేషన్స్ అంటే ఇంటర్పర్సనల్ స్కిల్స్, మీకు స్ట్రాంగ్ కమ్యూనికేషన్స్ ఉండాలి, ఇంటర్పర్సనల్ స్కిల్స్ కూడా బాగుండాలి. ఎబిలిటీ టు ఫాలో డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ మెయింటైన్ ఫోకస్ ఆన్ అసైన్ టాస్క్స్. సో మీకైతే ఏదైతే టాస్క్ మీకు అసైన్ చేస్తారో దాన్ని క్లియర్గా కంప్లీట్ చేయాలి, మంచిగా ఇన్ టైంలో అనమాట మెయింటైన్ చేయాలి, ఫోకస్ చేయాలి, మీకు అసైన్ చేసిన టాస్క్ ఇన్ టైంలో కంప్లీట్ చేసి ఇవ్వాలి. రిలయబుల్ అంటే పంక్చువాలిటీ విత్ కమిట్మెంట్, కంప్లీటింగ్ టాస్క్ యాజ్ షెడ్యూల్డ్, మీకు ఇచ్చిన టైం ప్రకారం షెడ్యూల్ ప్రకారమే కంప్లీట్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఆడియో రికార్డింగ్ ఆర్ ఏ రిలేటెడ్ ఫీల్డ్ ఈజ్ ఏ ప్లస్ బట్ నాట్ రిక్వైర్డ్. మీకు ఉంటుంది, మీకు ప్లస్ అవుతుంది ఇదివరకు రికార్డింగ్ చేసి ఉంటే, బట్ అయితే ఏం కన్సిడర్ అయితే ఏం చేయరంట. Access to an Android mobile device and stable internet connection assigned to complete tasks efficiency. మీకైతే ఆండ్రాయిడ్ మొబైల్స్ అయితే కంపల్సరీ ఉండాలి, ఆపరేటింగ్ రావాలి, మీకు ఏంటంటే ఒక ఇంటర్నెట్ కనెక్టివిటీ బాగుండాలి కంప్లీట్, అది మెయిన్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. వర్క్స్ ఏంటంటే వర్క్ రిమోట్ ఫ్రమ్ ది కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్, మీకు హోమ్లో నచ్చిన టైం వేసుకోవచ్చు. ఫ్లెక్సిబుల్ షెడ్యూల్ అండ్ అలౌయింగ్ టు వర్క్ ఎట్ యువర్ కన్వీనియన్స్, మీకు నచ్చిన టైంలో మీకు ఇచ్చిన అసైన్మెంట్ షెడ్యూల్ ప్రకారం కంప్లీట్ చేయొచ్చు. అండ్ ఫర్ టాస్క్ బేసిస్ ప్రొవైడింగ్ అయ్యే గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ అడిషనల్ ఇన్కమ్, మీకు ఏంటంటే టాస్క్ బేసిస్ మీద మీకు అమౌంట్ ఇస్తారు కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. దిస్ అన్ని ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఫర్ ఇండివిజువల్స్ లుకింగ్ ఫర్ ఫ్లెక్సిబుల్ టాస్క్ బేస్డ్ వర్క్. సో ప్రతి ఒక్కరికి ఇది మంచిగా ఉపయోగపడుతుంది, ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి. మనకు 1000 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. సో 100% అది అప్లై చేయండి. దీనికి సంబంధించిన నేను లింక్ అనేది మీకు నేను ఇందాక పేజ్ చూపెట్టాను, అక్కడ అప్లై లింక్ ఇస్తాను, దాని నుంచి మీరు అప్లై చేసుకోండి. కంపెనీ కూడా ఎంఎన్సీ కంపెనీ, మంచిగా ఉంటుంది, రిమోట్ వర్క్ అనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కంపల్సరీ అప్లై చేసుకోండి. 1000 ఓపెనింగ్స్ ఉన్నాయి. సో తొందరగా అప్లై చేసుకుంటే మీకు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, మీకు కూడా మెయిల్ రిప్లై వచ్చే ఛాన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.